సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రాజకీయాల్లో ఉన్నాను. అంటే రాజకీయాల్లో అంటే ఏం చేస్తుంటారు? నేను 3 సార్లు ఎంపీటీసీకి గెలిచాను మా ఊరిలో. మా పెదకాకాని మండలం కొప్పురా ఊరు. ఇప్పుడు నేను వైస్ ఎంపీపీగా ఉన్నా. నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్లో కొనసాగుతున్నా. చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి ఆయన మీద ఒక విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. రీజన్స్ ఏంటంటే జనం ఆయనకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేయని ఆయన కూడా ఊహించిన మెజారిటీ ఇచ్చారు. పైగా సెంట్రల్ కూడా ఈయన అసోసియేషన్తో ముందుకెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఈ మా అంచనాలకు రీచ్ అవట్లా. అంటే ఏ అంచనాలు ఉన్నాయంటారు మీకు? ఏ అంచనాలు? డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు పోలవరం అన్నారు. పోలవరంలో ఆయన చెప్పినంత ఉరుకులు పరుగులు కనపడతలా. ఈయన ఆయన విజిట్ చేస్తున్నాడు వారం. అంత ఉరుకులు పరుగులే లేవు. పైగా ఆయన మెయిన్ రాజధాని డిస్ట్రాయ్ చేశారనే పాయింట్ మీద ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో బాగా జనానికి మైండ్లో ఇంజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు రాజధాని ఏం డెవలప్మెంట్ కనపడుతుంది అంటే వాళ్ళు ఒక 6 months బ్యాక్ మాకేమనిపించిందంటే 2014-19లో రోజు పేపర్లో ఆ సింగపూర్ అని, మలేషియానని, ఆ టవర్లని, ఈ టవర్లని రోజుకొక ఇమాజినేషన్ ఉంది కదా. మళ్ళా ఆ కోవలోకి పోతున్నారేమన్న భావన కలిగింది మాకు. ఇప్పుడు రాజధాని విషయం మాట్లాడారు కాబట్టి ప్రజెంట్ అక్కడ దాదాపు 70,000 కోట్ల రూపాయలకు వర్కులు అనేది 45,000 కోట్ల రూపాయల వర్కులు అనేది టెండర్లు పడి ఆల్రెడీ వర్కులు గ్రౌండ్ అవుతున్నాయి. 30,000 మంది వర్కర్లు వచ్చి సచివాలయ టవర్స్ కానీ, లేదంటే కనుక ఇక్కడికి వచ్చి ఏదైతే హైకోర్టు దగ్గర పనులు కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ మొత్తం దగ్గర వర్కులు జరుగుతున్నాయి. ఇంకా ఏంటో చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, ఏంటండి బాగా స్పీడ్ లేదంటే ఆయన ఏం చెప్తున్నారు, జగన్ ఆగం చేశాడు, ఆ ఆగాన్ని సరిచేయడానికే టైం పడుతుంది అనేది. అంటే ఆయన డిలేని ఆ జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి ఆలోచన చేస్తానంటే డిలే అయిందని ఒప్పుకున్నట్టేగా. అంటే ఎందుకంటే డిలే అవుతుందని అడిగితే ఏదో రీజన్ చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని, రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల నేను గాడిలో పెట్టడానికి లేట్ అవుతుందని అన్నాడు. అంటే లేట్ అవుతుందని ఆయన ఒప్పుకున్నట్టే. అంటే లేట్ అవుతుందని ఒప్పుకున్నప్పుడు మరి డిస్ట్రాయ్ చేసినట్టు కూడా ఒప్పుకున్నట్టే కదా సార్. మరి డిస్ట్రాయ్ అనేది నీ డిలేకి రీజన్ చెప్తున్నావు, కానీ డిస్ట్రాయ్ అని మేము అనుకోవట్లా. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వైద్యం డాక్టర్లు ఉరుగులు పరుగులు ఎత్తారు. పర్సనల్ మేము డాక్టర్లను కలిసాం. తర్వాత స్కూల్స్ అది ఉంది కదా, ఆ విద్యా వైద్యం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. కాకపోతే చెప్పుకోలేకపోవడం, జనానికి ఒక భయం కల్పించడం వలన ఎలా అయిందంటే పూర్తిగా ఆ భావంలోకి వచ్చేసారు. విద్యా వైద్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారన్నారు కాబట్టి వైద్యం గురించే మాట్లాడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2,400 కోట్లు అనేది ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టెళ్ళారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? బకాయిలు ఉన్నమాట వాస్తవమే. ఆయన ఏంటంటే సంక్షేమం మీదే పెట్టాడు, కానీ దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టలా. ఏరియర్స్ క్లియర్ చేయలే. ఈ కాపు కార్పొరేషన్ సంబంధించిన కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, విదేశీ విద్య కానీ ఆయన దేనికి నిధులు కాన్సన్ట్రేషన్ చేయలే. మరి విద్య మీద పెట్టారు అని చెప్పి మీరు చెబుతున్నారు కదా, అటు విదేశీ విద్య కూడా అందుబాటులోకి లేకుండా చేసినప్పుడు విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఎలా అవుతుంది? అంటే ఈ ఎంప్లాయీసు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నంత పర్ఫెక్షను ఈ గవర్నమెంట్ లేదని మేము అనుకుంటున్నాం. నేను అడిగింది అప్పటి సంగతే సార్. మీరు విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టారన్నారు, మీ నోటితోనే మీరు చెప్పారు. విదేశీ విద్యా నిధులు అనేది బకాయిలు పెట్టారు, ఆయన ఇవ్వలేకపోయారని మీరే చెబుతున్నారు. మరి అప్పటికి ఇప్పటికీ మీరే ఎలా చెబుతారు? అప్పటి సంగతి చెప్పండి ముందర. అంటే జగన్ గారి టైంలోనా? జగన్ గారి టైంలో వైద్యం బాగానే ఉంది. మరి బకాయిలు ఎందుకు వచ్చింది? బకాయిలు అంటే అడ్జస్ట్మెంట్లకు కొంచెం డిలే అవుతాయి. ఆయన ఫీలింగ్ ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కదా ఇవ్వాల్సిన బకాయిలు, వాళ్ళకే కదా ఆరోగ్యశ్రీయే కదా, వాళ్ళు భరించగలరని ఆయన భావన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి భావన, భరించగలరా అని. అందుకని వాళ్ళకి కొంచెం డిలే చేసి ఉండొచ్చు. సంక్షేమ విషయంలో ఆయన ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదుగా జనాల్ని. కాకపోతే జనం ఏంటంటే బెటర్ ఆలోచించుకున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఏమి ఇస్తాడో అనే దాని మీద అటు మొగ్గారు.
అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అది ఓకే సార్, దాని వరకు ఓకే. ఇప్పుడు రాజధాని విషయం కూడా మీరు మాట్లాడుతున్నారు. రీసెంట్గా 2 days బ్యాకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ ఆయన మాట్లాడారు. మరి దాన్ని ఎలా చూస్తూ ఉంటారు? మరి అది వాస్తవేగా, ముఖ్యమంత్రి ఎక్కడక్కడే రాజధాని లెక్క. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి దానికి ఏమంటారు? దాని మీద నా అవగాహన లేదు, అంత క్లారిటీగా లేదు, చెప్పలేను. నేను వాస్తవం దాన్ని ఫాలో కూడా కాలేదు. అది ఒక దశలో ఆయన ఈ రాజధాని యాక్సెప్ట్ చేశాడు గయ్యా. 2014-19 సంగతి కాదు సార్, ఇప్పుడు 2019-24 మధ్య మరి ఇదే రాజధాని. ఇప్పుడు 14-19 మధ్య ఆయన చెప్పింది ఏంది? ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాను నేను అని చెప్పి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని తర్వాత 6 నెలల్లోనే 3 రాజధానులు అంటూ ప్రకటించారు. డెవలప్మెంట్ అనేది ఒకేసారి కాకుండా స్ప్లిట్ చేయటం 3 ఏరియాలు, కర్నూలు, వైజాగ్, అలా ఆలోచించాడు. అంటే ఆయన పవర్లోకి రాకముందు అలా అనుకున్నాడు. కానీ తర్వాత ప్రాక్టికాలిటీగా నిపుణుల సలహా మేరకు మొత్తం ఇక్కడే కేంద్రీకరిస్తే ఈ 4-5 జిల్లాలకే ఫలితం ఉంటుంది కాబట్టి కర్నూలు రాయలసీమ, వైజాగ్, అందుకని ఒకటేమో శాసన రాజధాని అని, ఒకటి రాజధాని అని, ఒక న్యాయ రాజధాని అని అలా చేశాడు. దాన్ని ఏమైందంటే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతిదీ ప్రజెంట్ చేయలేకపోవడం కూడా పొరపాటే. చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రజెంట్ చేయలేకపోవటం మిస్టేక్ అంటున్నారు. అభివృద్ధి అంటే రాజధాని ఒకటే అంటారా? ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి కిందకి రావాలి, ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటావు? మన చంద్రబాబు టైంలో గూగుల్కి మొన్న శంకుస్థాపన అయింది. కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ ప్రపోజల్సే కదా. మొన్న శంకుస్థాపన అయింది కదా గూగుల్కి. సరే, శంకుస్థాపన అయింది. నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఇవన్నీ రావాలిగా, అప్పుడు ఒప్పుకుంటాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలు ఏం గ్రౌండ్ అయినాయి అంటారు? మేమైతే అటు మీద కాన్సన్ట్రేషన్ చేయలే. మేము రికార్డుకి ఏంటంటే ఈ సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేశాం కానీ కంపెనీల మీద కాన్సన్ట్రేషన్ చేయలే. అది ఎందుకు దాని గురించి ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రాజధాని విషయం అసలు ఎవరు మాట్లాడని సందర్భంలో ఒక పక్కన అక్కడ వర్కులు జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ దీని గురించి ఎందుకు కదిలిచ్చారనుకోవాలంటారు? వాళ్ళకి కొంచెం ఎలర్ట్గా పనిచేస్తారు అనుకోవాలి మనం. అది ప్రతిపక్ష లీడర్గా ఎప్పటికప్పటికి అవేర్నెస్గా కొన్ని సందర్భాల్లో. అవేర్నెస్ అంటే కనుక ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటాం, అవేర్నెస్ అంటారా? ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి స్థానం లేకుండానే 5 సంవత్సరాలు అనేది పరిపాలన జరిగిందంటారా? ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధాని మారుస్తాడని మీరు అనుకుంటున్నారా? నేను కాదు, ప్రజల్లో ఉన్న భావనే అడుగుతున్నాను. ఆయన మాట్లాడిందే మాట్లాడుతున్నాను. సరే, ఆయన ఈ సందర్భంలో ఏ ఉద్దేశంతో మాట్లాడావు కానీ ఆయన అయితే ఈ రాజధాని విషయంలో స్టాండ్ అవుతాడు. ఇంకా ఇదే మరి ఆ మాట గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆయన? ఇప్పుడు వేరే ప్రాంతాల మనోభావాలు దెబ్బతింటే చెప్పలేకపోవచ్చు. అది ఎవరైనా సరే ఒకసారి పొరపాటు పడతారు, ఆ పొరపాటు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా మెరుగైన పాలన ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మెరుగైన పాలన అంటే కనుక ఆయన చెప్పిందే చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి 2.0 మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉండిద్ది. రప్ప అనేది మెరుగైన పాలన అంటారా? అవి కార్యకర్తల మనోస్థైర్యం కోసం కొన్ని లీడర్ వాడాలి. లీడర్ వాడే పదాలు అని అంటారా? గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్ప నరుకుతామనే మాట కార్యకర్తల మనోభావాలను ఒక నాయకుడు మాట్లాడా? ఆయనే మాట్లాడారు కదా, 1కి 3 సార్లు మాట్లాడారు కదా. కొంత ఫ్లోలో వస్తుంటాయి.